చాలా వేడిగా ఉంది కదా! కొంచెం బాడీ కూల్ చేద్దామనేసి సగ్గుబియ్యంతో పాయసం ట్రై చేద్దామని చేస్తా ఉన్నా. ఇది ఫస్ట్ టైం నేను చేయడము. సగ్గుబియ్యాన్ని నైటే నానబెట్టేసానండి. 1 కప్పు సగ్గుబియ్యానికి 3 గ్లాసులు వాటర్ వేయాలి. నేను ఒక 3 గ్లాసులు వాటర్ అయితే వేసేసుకున్నాను. వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అయితే ఇందులో వేసేసుకున్నాను. ఇవి బాగా ఉడికి వాటర్‌లాగా తేలుతా ఉంటాయన్నమాట. 2 మిక్స్ అయిపోతాయి. కొంచెం వాటర్ కలర్‌లో ట్రాన్స్‌పరెంట్‌గా అవుతాయన్నమాట. అంతవరకు ఉంచేసేయాలి. ఇలా అనమాట. చూసారు కదా! ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నాయి. ఇలా అయిందంటే మనకి రెడీ అయిపోయినట్టు సగ్గుబియ్యము. తర్వాత ఇందులో బెల్లాన్ని పౌడర్‌లాగా చేసేసుకొని వేసుకున్నాను. 1 కప్పు సగ్గుబియ్యం వేసుకున్నాం కదా! ఇప్పుడు 1:30 కప్పు బెల్లం అయితే వేసుకున్నాను. తర్వాత యాలకులు కొంచెం దంచి ఇందులో వేసేసుకున్నాను. తర్వాత ఎండు కొబ్బరిని సన్నగా ముక్కలుగా చేసి నెయ్యిలో బాగా వేయించి ఇందులో వేసేసుకుంటున్నాను. తర్వాత బాగా ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. ఉడికాయంటే మనకి కొబ్బరి కూడా తినేటప్పుడు బాగా స్వీట్‌గా ఉంటది. ఆ ఫ్లేవర్ అనేది తగులుతా ఉంటదనమాట. బాగా ఉడికిన తర్వాత ఒక 2-3 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత నల్ల ద్రాక్షను కూడా నెయ్యిలో బాగా వేయించేసాను. వేయించిన దాన్ని ఇప్పుడు యాడ్ చేస్తున్నా ఇందులో. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే నల్ల ద్రాక్ష అలాగే పాలు కాంచి పక్కన పెట్టుకొని ఉంటాం కదా! ఆ పాలు ఇందులో యాడ్ చేయాలండి లాస్ట్‌లో. నేను మిల్క్ కూడా ఒక 2-3 కప్స్ అయితే వేశాను. చిన్నప్పుడు పరమాన్నం చేస్తా ఉండిండ్రు. దీనిలాగే ఉంటదనమాట. ప్లేట్‌లో వేసుకుంటే నాక్కొని తింటా ఉన్నాము. చాలా టేస్టీగా ఉంటది. అది గుర్తొచ్చి చేశా అనమాట అప్పటికప్పుడు నేను. కాకుంటే మా బాబు గూడా తింటాడు కాబట్టి కొంచెం మిల్క్ ఎక్కువ వేశాను. మామూలుగా అయితే నల్లగా ఉంటది. కాకపోతే కొంచెం తెల్లగా కనబడింది పాయసం ఇది. టేస్ట్ మాత్రం సూపర్ ఉండింది నిజంగా. ఇది కొంచెం పల్చగా నీళ్ళగా చేశా అనమాట. కొంచెం ఎక్కువ కావాలి జ్యూస్ లాగనేసి. చాలా బావుండింది. కమ్మగా తిన్నాడు మా బాబు గూడా. ఎలా చేసుకున్నా గూడా సమ్మర్‌లో సగ్గుబియ్యంతో ఏది చేసుకున్నా గూడా బాడీకైతే చాలా చలువండి. ట్రై చేయండి సమ్మర్‌లో తప్పకుండా సగ్గుబియ్యంతో ఏదో ఒక రెసిపీ. నేను ఇంట్లో స్వీట్లు చేయడం చాలా తక్కువ. ఇట్లా పాయసం అలాంటివి గూడా మా అమ్మ అట్లా వచ్చినప్పుడు చేపిస్తా ఉంటా తప్ప నేనెప్పుడు చేయను. నాకెందుకో అప్పుడు తిన్న పరమాన్నం గుర్తొచ్చింది. అందుకనేసి చేశా అనమాట. కొంతమందికి చల్లగా తినడం ఇష్టం ఉంటది. కొంతమందికి వేడిగా తినడం ఇష్టం ఉంటది. నాకు 2 రకాలుగా పాయసం చాలా ఇష్టం తినడం. పాల పాయసం అనేసి మా అమ్మ చేస్తది. నేను వెళ్తే ఇంటికి చాలా బావుంటది అది టేస్ట్. ఊరికెళ్ళానంటే ఖచ్చితంగా పెడతా రెసిపీ.